మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో మున్నేరుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. దాంతో మున్నేరు నీటి మట్టం 18 అడుగులకు చేరింది. స్థానిక కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంత వాసులని పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు స్థానిక నాయకత్వం పునరావాస కేంద్రాల్లో ఉండి బాధితులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక 2000 మందికి భోజన సదుపాయాలతో పాటుగా బస చేసేందుకు గదులను, కార్పెట్లను, దుప్పట్లను సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాల నుంచి ఖదీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పడింది. దాని కారణంగా అనేక చోట్ల వాగులు వంకులు పొంగిపొరులుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 15 చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇక్కడ జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా అనేక చోట్ల చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగిపొరులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ కూడా ఒక చోట ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. వాటి నీటి మట్టం కంటే వాటి సాంద్రతను మించి కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూస్తే మున్నేరు ఖమ్మం నగరంలో కూడా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం 18 అడుగులకు చేరుకుంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడం కోసం అధికారులు సర్వత్రా అన్ని సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ ఉన్న స్థానికంగా 12 డివిజన్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం 18 అడుగుల వరకు నీటి మట్టం వస్తున్న కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ, దానవాయిగూడెం ఇలా పలు కాలనీలోకి వరద నీరు ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, స్థానికంగా ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపట్టడంలో నిమగ్నమై ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా ఈ ప్రమాదం గట్టెక్కింది అనుకున్న తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం మరోసారి ఇలాంటి విపత్తు వచ్చిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ఎవరైతే బాధితులు ఇక్కడికి రానున్నారో వాళ్ళకి సంబంధించి ఆహారం దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ బస చేసే విధంగా సౌకర్యాలను సమకూర్చారు. స్థానికంగా ఉన్న అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఈ పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? కలెక్టర్ గారి ఆదేశపరంగా, మున్సిపల్ కమిషనర్ ఆదేశపరంగా ఇప్పుడు ఈరోజు పట్టణంలో హెవీ రెయిన్ పడింది, బాగా వర్షం పడింది. ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బాగా వర్షం పడింది. దాని వల్ల ఇప్పుడు మున్నేరు రివర్ మనకు 18 ఫీట్లు రీచ్ అవుతుంది. ఇప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతం ఆనుకున్న అందరికీ డిహాబిటేట్ సెంటర్ చేస్తున్న వాళ్ళని, అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ నయాబజార్ స్కూల్లో 2000 మంది వరకు అకామిడేట్ చేసేటట్టుగా వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ కలెక్టర్ గారి ఆదేశ ప్రకారంగా వాళ్ళకు 4 బస్సులు పెట్టామండి. ఎక్కడైనా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓకే, మొత్తంగా దీనికి సంబంధించి అధికార పార్టీ తరపు నుంచి ఎలాంటి ఇక్కడ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు? అధికార పార్టీ నుంచి స్థానికంగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు అందాయి? గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే అత్యధికంగా ఈ మున్నేరు ప్రవాహక ప్రాంతం కలిగి ఉన్నటువంటి ఖమ్మంలో ఈ బొక్కలగడ్డ, ఇస్లాంపేట్, సుందరైన ఇవన్నీ కాలనీలు చాలా ఎఫెక్టెడ్గా ఉంటున్నాయి. కాబట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విపరీతంగా చాకచక్యంగా చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. అందుట్లో భాగంగానే ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఈ యొక్క నయాబజార్ స్కూల్లో మొత్తం పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేసి దాని తర్వాత వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరే అవకాశం కనబడతా ఉంది. అటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇళ్లని ఖాళీ చేయించి ఈ పునరావాస ప్రాంతాలను తీసుకొని వచ్చి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి సౌకర్యాన్ని సమకూర్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా అధికార యంత్రాంగం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంది. మన మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు కానివ్వండి, అదే రకంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా పర్యటిస్తూ అక్కడున్న కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తూ పునరావాస కేంద్రాలు ఉన్నాయి. దాని తర్వాత ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ని ఇబ్బంది కలగకుండా చూసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు అధికారంతోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా
మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికుల లెక్క పనిచేసి కార్యకర్తలకి స్థానిక ఖమ్మం ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా మేమందరం చర్యలు తీసుకుంటున్నాము. ఓకే, మీ డివిజన్లలో ఎన్ని ఏరియాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ ఏరియాల్లో ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం ఈ కలెక్టర్ గారు కేఎంసీ కమిషనర్ గారు మున్నేరు పరివాహకాన్ని ఇందాక పర్యటించారు. వారు వెంటనే ఇక్కడ మా డివిజన్లో మాకు బొక్కలగడ్డ, మీకు సమ్మక్క సారక్క ఆర్చి, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగరు ఈ 4 స్ట్రీట్లో ఎక్కువగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వచ్చి హెచ్చరిక జారీ చేసి అందరికీ పునరావాసం కేంద్రంగా మాకు నాయబాద్ స్కూల్ సెంటర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ ఉండటానికి, ఇక్కడ తినడానికి సామాన్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రిని కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి, ఈరోజు రాత్రి నిద్ర చేయడానికి కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మా డివిజన్లో ఉన్న ప్రజలు కూడా ఇంతకుముందు ఎప్పుడు ఈ అక్టోబర్, నవంబర్లో, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలాగే ఈ వరదలో మాకు నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరగకపోయినా మాకు బాగా ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కూడా మాకు రిటర్నింగ్ వాళ్ళు కూడా నిర్మించడానికి పనులు మొదలుపెట్టారు. అవి తొందరగా పూర్తి చేస్తే ఇంకా మాకు ఈ ప్రమాదం నుంచి మేము చాలా సేఫ్ అవుతాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలా తుమ్మల గారి ఆదేశానుసారం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున యంత్రాంగం తరలి వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందు మాకు ఈ పునరావాసాల కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించినందుకు అందరికీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయో అక్కడ ట్రాక్టర్ లాంటి పెట్టి అక్కడ వెళ్ళటం రాకపోకలకు మొత్తం అక్కడ నిలిపివేయడం జరుగుతుంది. ఇటు చూస్తే 3 అధికారులు, ఇటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అభిషేక్ ఆగస్య, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం సిపి సునీల్ దత్, 3 కూడా తమ యొక్క సిబ్బందితో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ ఉన్న ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలనే దానిపైన సూచన చేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి అనుక్షణం కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బందులకు గురి కాకుండా ఉండటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పత్తి రైతులు ఉన్నారో, దాంతో పాటుగా వరి రైతులు ఉన్నారో వాళ్ళు కోతలు ఇప్పుడే మొదలు పెట్టొద్దని చెప్పేసి, కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పుడే ప్రారంభించవద్దని చెప్పేసి సూచన చేయడం జరిగింది. కల్లూరులో ఏదైతే కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు ప్రారంభించారో ఆ కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా అనుదీప్ దురిశెట్టి కలెక్టర్ తెలపడం జరిగింది. దాంతో పాటుగా రేపు సెలవు అనేది విద్యా సంస్థలకు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు కూడా మొత్తం ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో, కళాశాలలు ఉన్నాయో వాటన్నిటి కూడా రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఒక సూచన చేశారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రేపు సెలవు దినంగా ప్రకటించేందుకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మున్నేరు వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరద అనేది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం కోసం ఇటు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, దాంతోపాటుగా అధికార యంత్రాంగం మొత్తం కూడా పునరావాస కేంద్రాల వద్ద పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇది మొత్తంగా మోతా తుఫాన్కు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.